ఆయన చెప్పిన విషయాలు మాత్రమే తప్పని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్లో వీడియోలు పెట్టాం. యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి చూడండి, కరుణాకర్ సుగ్గుణ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రంజిత్ తోఫర్ మీద పెట్టిన వీడియోస్ కొన్ని వస్తాయి, మీరు ఆ విషయాలు చూడొచ్చు అందులో. మరి వేదాల గురించి తప్పుగా రాసిన క్రైస్తవుల్ని మనం ఎక్కడ దూషించట్లేదు, తిట్టట్లేదు, మీరు చెప్పిన విషయాలు మాత్రమే తప్పు అని చెప్పి మనం వివరిస్తున్నాం ప్రజలకి. మరి బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న దేవుడి గురించి, లేదా బైబిల్లో రాముడో కృష్ణుడో నేను రాయలేదే, బైబిల్ దేవుడి గురించి బైబిల్లో ఉన్న వాక్యాలతో నేను వివరిస్తూ ఒక పుస్తకం రాస్తే వీళ్ళు నన్ను వ్యక్తిగతంగా ఎంత దోషంలోకి దిగుతూ ఇంత అసభ్యంగా నన్ను తిట్టడానికి కారణం ఏంటి? మీరే ఆలోచించాలి. అయితే క్రైస్తవులు వేదాల గురించి పుస్తకాలు రాశారు కనుక నేను బైబిల్ దేవుడి గురించి పుస్తకం రాశాను అనుకుంటున్నారా? లేదు. ఈ పుస్తకం రాయడానికి ప్రధాన కారణం మీకు ఈ టైటిల్లోనే కనపడుతుంది. చూస్తే పైన బైబిల్ ప్రచారకులు దాచిపెడుతున్నా అని చూడండి.